అని చూస్తే ఆర్గానిక్‌గా ఇట్ బికేమ్ అ సర్వైవల్ థ్రిల్లర్. సో, అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు ఎక్స్‌ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ కనిపించింది. హ్యూజ్ వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలిగే ఒక ఎపిసోడ్ నాకు కనిపించింది. ఒక సగం స్క్రిప్ట్‌లోకెళ్ళేటప్పటికే. ఓహ్! వి కెన్ గో, ఎందుకంటే అది ఏ పర్పస్ గురించి వీళ్ళందరూ కలుస్తున్నారని తెలిసినప్పుడు, ఒక 9 మంత్ ఓల్డ్ బేబీ ఇన్వాల్వ్ అయినప్పుడు, నేను ఎనీ లెవెల్ ఆఫ్ వయలెన్స్‌కి ఎళ్ళొచ్చు లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కథ రాస్తూ ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఇట్ కెన్ గో ఇంటూ అ గ్రేట్ యాక్షన్ థ్రిల్లర్ స్కోప్ ఉంది దీనికి లాస్ట్ ఒక అరగంట 40 మినిట్స్‌ని. అట్ దట్ టైమ్ ఇట్‌సెల్ఫ్ I decided that it's a great opportunity to bring more audience into my theater. It became one of those points. ఎందుకంటే ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటే people Yes. are going to the theaters these days. For me, theatrical experience is everything. Why I'm making films is not to be sat in home and watched. Yes. These are films that communal గా అందరం కలిసి వచ్చి థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేయాలన్న ఒక ఎక్స్పీరియన్స్ గురించే నా ఫిల్మ్ మేకింగ్ ఉండాలని నమ్మే మేకర్ నేను. సో అది అచీవ్ చేయడానికి గ్రేట్ ఆపర్చునిటీ కనిపించింది నాకు వెన్ యూ క్రియేట్ అ సెటప్ లైక్ దిస్. And that is why we went all out with that last half an hour. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ రియల్లీ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చాక అంటే యాజ్ యూ సెడ్ నౌ పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చాక ఓకే దిస్ కెన్ బి బ్లోన్ అప్ టు ఏ బిగ్గర్ డైమెన్షన్ త్రూ వైలెన్స్ త్రూ యాక్షన్ ఆర్ త్రూ సమ్ వాట్ ఎవర్. అది ఈజ్ ఇట్ పాసిబుల్ శైలేష్ రియల్లీ? ఆర్గానిక్ గా అయినప్పుడు ఇట్ క్యాన్ హ్యాపన్ సార్ ఇఫ్ యూ బ్రింగ్ ఇన్ గ్రేట్ టెక్నీషియన్స్ వెన్ యూ రైట్ ఇట్ and when you execute it in the most effective way, I think it can happen, some magic can happen akada anpichindi naku. That is why we got great technicians on board to create that seamless action experience. Meer ippudu last half an hour lo jarige fight sequences anni kuda they're very fresh for the Telugu screen. We approached it from that point, a kind of it's not a very ఒక మాస్ మసాలా ఫైట్ కూడా కాదు అది. యాక్చువల్లీ మీరు చూస్తే వెరీ స్టైలైజ్డ్ యాక్షన్ విల్ బి దేర్. హీస్ డూయింగ్ బాక్సింగ్స్ అండ్ ఆల్. ద కైండ్ ఆఫ్ స్టాన్స్ హీ హ్యాస్ ఇస్ వెరీ ప్రొఫెషనల్. యూ డోంట్ గెట్ టు సీ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్ అలాట్ దీస్ డేస్. అవును. వితౌట్ అలాంటిది క్రాక్ చేద్దాం, అలాంటి ఒక చాలా ఇంటర్నేషనల్ స్కేల్ ఉన్న ఒక యాక్షన్ క్రాక్ చేద్దాం అని వెళ్ళి చేసింది అది. ఓకే, బట్ నాకు దానిలో కనిపించిన ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే అది నేను నానిని కూడా ప్రెస్ మీట్ లో అడిగా. బికాస్ హీఈస్ కట్ ఫర్ ఎ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ హీరో. పక్కింటి అబ్బాయి ఇలాంటివేవో ఉన్నాయి తనకి ఇమేజెస్. అలాంటి ఒక హీరోని పట్టుకొచ్చి అంత వైలెన్స్ బ్లడ్ బాత్ లో దించడం అన్నది హౌ కుడ్ యూ రియల్లీ ఇమాజిన్ దట్? మేబీ ఇట్ ఇస్ బికాస్ ఐ లవ్ హిమ్ సో మచ్. అంతేనా? ఐ థింక్ నాకు చాలా ఇష్టమైన స్టార్ కి ఒక పెడెస్టల్ మీద పెట్టుకునే ఒక ఎపిసోడ్ రాశా నేను. అది నేను పెద్దగా ఆలోచించలే, నానికి సూట్ అవుద్దా ఇవన్నీ ఆలోచించలేదు నేను. నాకు క్యారెక్టర్కి సూట్ అయితే ఆటోమేటికలీ ఆడియన్స్ దాన్ని నమ్ముతారని నమ్మా. వాట్ ఎవర్ సినిమాలో ఒక 2 గంటల సేపు మనం ఏదైతే ఒక క్యారెక్టర్ డెవలప్ చేసామో ఆ క్యారెక్టర్ గనక ఆ ప్లేస్ లో అంత వైలెంట్ అవ్వాలి అని ఆడియన్స్ ఆర్గానిక్ గా నమ్మితే ద ఎపిసోడ్ విల్ వర్కౌట్ అవుతుంది. ద ఎపిసోడ్ విల్ go get justified. Absolutely, that's what I believed, and I went all out because I also had fun writing it because I love my guy so much, like, you know, my association with Nani. Yes sir. I went all out. I was like, let him be the most violent guy. If we decide that he's going to be violent, let's go all out, all guns blazing is what the idea was. బా సంథింగ్, ఎందుకంటే వెరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్లైమాక్స్. ఒక్కసారి యాక్చువల్లీ నాని సార్ ని చాలా దగ్గర నుంచి చూసే అవకాశం ఉండడం వల్ల ఐ నో హిస్ బాడీ లాంగ్వేజ్. ఈస్ అ వెరీ అజైల్ పర్సన్. హీ మూవ్స్ వెరీ ఫాస్ట్. నేను చూస్తున్నా ఆయన ఇంతకు ముందు యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పుడు కానీ ఆయన ఈజ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ ఐ నో ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ అజైల్, ఎక్స్ట్రీమ్లీ ఫిట్ గై. సో అండ్ హీస్ ఇన్ హిస్ ప్రైమ్ రైట్ నౌ. లైక్ ఇన్ హిస్ ప్రైమ్ బాడీ కండిషన్ లో ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి, బికాస్ హీస్ ఇన్ హిస్ లైక్ యు నో ఇన్ హిస్ జస్ట్ ఎంటరింగ్ ఇంటూ హిస్ 40s, no, around like he's 41 something. Now I know his fitness is at the prime. I know his body moves the fastest right now, and he also has that maturity in him that, you know, that will make people believe that ఏదో చిన్న కుర్రాడెళ్ళి కొట్టినట్టు ఉండదు. యు నో దట్ ఈస్ అ మెచ్యూర్డ్ గై. ఐ నో ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు కమ్ అక్రాస్ యాజ్ అ గై హూ కెన్ పుల్ ఆఫ్ గ్రేట్ యాక్షన్. ఇప్పుడు నాని సార్ లో ఉందని గట్టిగా నమ్మా నేను. అండ్ హీ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండి. యాక్చువల్లీ హిస్ యాక్షన్ సెన్స్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఐ హావ్ సీన్ హిమ్ డూ యాక్షన్. నో క్రేజీ అజిలిటీ ఉంది బాడీలో. ఓకే, లాంగ్ షాట్స్, మోస్ట్ డిఫికల్ట్ యాక్షన్ షాట్స్ అంతా సునాయాసంగా చేస్తారు ఆయన. ఐ టోటలీ vote for Nani being full on action. So అదే కంప్లీట్ వాడకం అంటే ఏంటో చూపించావు. Yeah, అంటే కంప్లీట్ గా నానిని. Yeah, absolutely. I think it all comes from getting great action choreographers also on board.
getting somebody like Lee Whitaker to handle the last 40 minutes of, in fact, a palace లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం యాక్షన్ అంతా కూడా Lee Whitaker అని, he's from Albuquerque, he's a great technician. He came in and designed all that action, meticulously planned action. అది every move was recorded before, checked, you know, how it works. మొత్తం అందరు ఫైటర్స్ తో, అండ్ ఇప్పుడు మీరు ఆ హాఫ్ అన్ అవర్ ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ మొత్తం నా దగ్గర ప్రీవ్యూస్ ఉంది. every single moment of that fight was designed, shot, scored. We looked at it on the screen, we know it's going to work, and then only we went and achieved it. It was not something trial and error method lo chesin kaadu. Everything it was a sequence that was shot for about 22-23 days. For that we did a 15-day previews before the shoot even started. 15 రోజులు దాని మీద ప్రీవ్యూస్ చేసాం. Yeah, so every camera move was already planned, already shot once and checked. Yeah, all the fighters knew what they were doing. That's why the action was very realistic. You will see that. In fact, అమ్మాయి చేసే యాక్షన్ కూడా నిధి అమ్మాయి పేరు. Yes, that girl also came down and practiced it. All my female actors who did all the action also practiced it. Rehearsals, extreme amount of rehearsals jarigini. Okay, so that is why you feel that it is a very well choreographed action. ఈ పూర్వంలాగా సెట్ కొచ్చి చేసేస్తా ఉంటే కుదిరేటట్టుగా లేదు కదా. Also it is also because if you want to strive for excellence, ఆ ఎఫర్ట్ మన సైడ్ నుంచి పెట్టకపోతే ఎక్సలెన్స్ రాదుగా. అవును, అది యాక్టర్స్ కూడా రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు. ఐ థింక్ నాని మస్ట్ బి ది టార్చ్ బేరర్ ఫర్ దట్. అబ్సల్యూట్లీ కదా, వర్క్స్ వెరీ హార్డ్ సార్. రియల్లీ. అంటే ఆయన వెళ్ళిపోయిన స్టేజ్ లో కూడా అంత మనిషి అంత కష్టపడాలి అన్నది ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ వెన్ యూ వర్క్ విత్ హిమ్. What is the best thing that you love in him, because you are a close associate? ఆయనకు సినిమా తప్ప వేరే ఏం మాట్లాడాడు సార్. నేను ఎప్పుడు ఆయన దగ్గర వేరే ఇతర విషయాలు మాట్లాడిందే లేదు. నేను యాక్చువల్లీ ఆయన ఇంకొకరితో మాట్లాడడం కూడా విన్నది లేదు. ఎప్పుడు ఏదో ఒక నెట్ఫ్లిక్స్ లో షో గురించి మాట్లాడతారు, లేకపోతే ఏదో గొప్ప సీన్ గురించి మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే మ్యూజిక్ గురించి మాట్లాడతారు, లేకపోతే మొన్న లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. సంథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ సినిమా ఫర్ హిమ్. ఐ హావ్ నాట్ సీన్ హిమ్, అంటే ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, ఐ హావ్ నాట్ హర్డ్ హిమ్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ సినిమా. దట్ ఈస్, ఐ థింక్ దట్ ఓన్లీ కమ్స్ బికాస్ ఆ సినిమా పట్ల ఉన్న అపారమైన ప్రేమ వల్లనే అది పాసిబుల్. ఆయన లైఫ్ స్టైలే సినిమానే, హిస్ వే ఆఫ్ లివింగ్ ఇస్ సినిమా. దట్ ఇస్ వాట్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్. యా, ఇస్ ఎక్స్ట్రీమ్లీ. మీ సినిమా లవర్స్ కి మీకు బాగా అడ్వాంటేజ్ కదా అది. అబ్సల్యూట్లీ, వెన్ యు ఆర్ అరౌండ్ హిమ్ యు ఫీల్ వెరీ ఇన్స్పైర్డ్. దట్ ఈస్ వన్ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ నాని బ్రో. యా, ఎస్, మీరు వెళ్ళి ఏదో కథ చెప్దాం అనుకుంటే ఏదో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటారు, యూ విల్ గెట్ టోటల్లీ లాస్ట్. అసలు ఆయన అట్లా ఉండనే ఉండదు ఆయనతో. అంటే అదే చెప్తున్నా, వేరే విషయం మాట్లాడినట్లే గుర్తులేదు నాకు. నేను ఎప్పుడు నాని అని కలిసిన ద డిస్కషన్ ఇస్ ఓన్లీ అబౌట్ సమ్ స్క్రిప్ట్, సమ్ ఎక్కడో ఏదో సినిమా, ఏదో ఇంటర్నేషనల్ సినిమా చూసుంటారు ఆయన, దాని గురించి మాట్లాడతారు, దాంట్లో గ్రేట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు. కానీ such guys coming to the industry is really a boon, a blessing. ఇన్ఫాక్ట్ అసలు ఇవాళ హిట్ 3 అన్న ఒక థ్రిల్లర్ జానరా అంటేనే ఒక లిమిటెడ్ జానరా అని మనం అందరం అనుకుంటా ఉంటాం. అవును, అలాంటిది ఒక థ్రిల్లర్ జానరాలో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయడానికి కావాల్సిన స్కేల్ ఏదైతే ఉందో అది ఇవాళ పాసిబుల్ అయిందంటే ఓన్లీ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.